హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం సెల్ రోటీ మరియు దిల్ ఆరెంజ్ కాఫీ. ముందుగా దీనికోసం బియ్యాన్ని నానబెట్టాలి. 3 నుంచి 4 గంటలు నీళ్లు పోసి నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఈ బియ్యంతో పాటు మన మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి, అంటే మిగతా పదార్థాలు. ఆ మిగతా పదార్థాలు ఏంటంటే చక్కెర, బియ్యంతో పాటు ముందుగా చక్కెర వేసాం. చక్కెరతో పాటు మంచి ఫ్లేవర్ అండ్ మంచి స్మెల్ కోసం కొద్దిగా నెయ్యి అందరికి ఇష్టమే కదండి. నెయ్యి స్మెల్లే చాలా చాలా బాగుంటుంది ఆ స్మెల్. దాంతోపాటు కొద్దిగా ఈ యాలకుల పొడి. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు, నేను చక్కెర తర్వాత నెయ్యి తర్వాత యాలకుల పొడి వేస్తే ఇది తీపి పదార్థం అని. కాకపోతే అంత స్వీట్గా ఉండదు, కొద్దిగా చక్కెర మాత్రమే వేసి చేసుకుంటాం. దీంతో పాటు కొద్దిగా లవంగాల పొడి కూడా వేసుకోవాలి మనం. అయితే మన దగ్గర లవంగాలని, దీని లవంగాలని ముందుగా కొద్దిగా పొడిలాగా తయారు చేసుకోవాలి, పౌడర్ లాగా క్రష్ చేసేసుకుందాం. పౌడర్ లాగా క్రష్ చేసుకున్న తర్వాత ఈ జార్లో ఈ లవంగాల పొడి వేసేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత మనం థిక్ బ్యాటర్ వచ్చే వరకు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ అవసరం పడితే కొద్దిగా వాటర్ వేసేసుకోవచ్చు. థిక్ బ్యాటర్ కావాలి కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ వేయకుండా కొద్దిగా మాత్రమే వాటర్ వేసేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని థిక్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేద్దాం. మనం రైసు, చక్కెర, గీ అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా. కొద్దిగా థిక్ బ్యాటర్ లాగా రెడీ అయిన తర్వాత కొద్దిగా కడాయిలో ఆయిల్ పెట్టేసి వేడి కానివ్వాలి, కొద్దిగా మీడియం హీట్లో ఉండాలి దాన్ని. అయితే ఇప్పుడు ఒక చిన్న పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఈ పైపింగ్ బ్యాగ్లో మన దగ్గర ఉన్న ఈ బ్యాటర్ని ఈ పైపింగ్ బ్యాగ్లో వేసేద్దాం. మీరు చూస్తుంటారు మన దోశ బ్యాటర్ కంటే ఇది ఇంకా కొద్దిగా థిక్గా ఉంది. ఒకవేళ మీ ఇంట్లో పైపింగ్ బ్యాగ్ లేదు అనుకోండి, వేరే ఏదైనా మన జిలేబీ పట్ట కానీ లేకుంటే అట్లాంటిది ఏదైనా కూడా వాడుకోవచ్చు. అదే మీరు నేపాల్లో వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు నేపాల్లో ఇట్లా పైపింగ్ బ్యాగ్ అట్లాంటిది ఏం వాడరు. బౌల్లో ఇట్లా బ్యాటర్ తీసుకొని చేతితోనే ఇలా వేసేసుకుంటారు రౌండ్గా, ఎందుకంటే వాళ్ళకి రోజు వేసే అలవాటు కాబట్టి. మనకు అంత అలవాటు లేదు కాబట్టి ఈ పైపింగ్ బ్యాగ్లో మనం ఈ బ్యాటర్ అంతా వేసుకున్నాం. పైపింగ్ బ్యాగ్లో బ్యాటర్ వేసుకున్న తర్వాత కింద ఇప్పుడు కట్ చేయాలి కొద్దిగా దీన్ని ఇక్కడ. సో దానికోసం ఒక చిన్న నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని రౌండ్గా సో ఇలా రౌండ్గా వచ్చేటట్లు మనం పైప్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు, మనం షుగర్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కలర్ కూడా త్వరగా వచ్చేస్తుంది. మనం దీంట్లో లవంగాల పొడి, దాని తర్వాత యాలకల పొడి కూడా వేసుకున్నాం కదా, ప్లస్ గీ కూడా అంటే నెయ్యి. ఇవన్నీ మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సో చూసారుగా. సో దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం ఇక్కడ. అలాగే ఇంకొకటి కూడా వేసేద్దాం. అది కొద్దిగా కుక్ కాగానే పైకి వచ్చేస్తుంది. ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత అలాగే ఇంకో సైడ్ కూడా మంచి కలర్ కోసం తిప్పేసి కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేస్తున్నాను దీన్ని. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న టెన్నికాట్స్ కూడా మనం రెడీ చేసుకున్నాం ఇట్లా చిన్న కూడా. ఎందుకంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, ప్లస్ మీకు కొద్దిగా తక్కువ తినాలన్నా కూడా చిన్న రౌండ్ తినేయచ్చు. అయితే ఇప్పుడు ఇది కూడా
ఫ్రై అయ్యే లోపల మనం ఒక చిన్న బోర్డ్ రెడీ చేసుకుందాం ప్రజెంటేషన్ కోసం. సో ఇప్పుడు మనం వేసుకున్న ఈ మిగతా 3 కూడా రెడీ అయిపోయి ఇప్పుడు ఆయిల్లో తీసేసి కిచెన్ టవెల్ ఉన్న ఈ ప్లేట్లో వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వీటిని కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి కిచెన్ టవల్లో ఇలా ఫ్లాట్గా పెట్టేసి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇంకో ఇట్లా పేపర్తో ఇలా తీసేయచ్చు. తీసేసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ 2 అరేంజ్ చేసుకున్నాం కదా, వీటితో పాటు వీటిని కూడా పెట్టి ప్రజెంట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. మనం చూడ్డానికి కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఈ నేపాలీ సిల్ రోటీ. దీంతో పాటు మనం కాంబినేషన్లో అనుకున్న దిల్ ఆరెంజ్ కాఫీ తయారు చేసేద్దాం. ఇప్పుడు మనం దిల్ ఆరెంజ్ కాఫీ తయారు చేసేద్దాం అనుకున్నాం కదా. అయితే దిల్ ఆరెంజ్ కాఫీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. మనం కాఫీ తాగేటప్పుడు రెగ్యులర్గా మిల్క్ పోసుకొని మిల్క్ కాఫీ తాగుతుంటాం. కాకపోతే ఈరోజు మనం బ్లాక్ కాఫీ తయారు చేస్తాం. రెగ్యులర్గా కాఫీలో ఆరెంజ్ ఫ్లేవర్ అయితే కామన్, ఆరెంజ్ అండ్ కాఫీ ఫ్లేవర్ అది చాలా కామన్. కాకపోతే ఈరోజు ఇంకో కొద్దిగా ఎన్హాన్స్ చేయడానికి, దానికి ఇంకొద్దిగా బాగా ఉండడానికి ఈ దిల్ లీవ్స్ వాడుతున్నాం. దిల్ లీవ్స్ అంటే మనం సోయా కూర మార్కెట్లో దొరుకుతుంది, రైతు బజార్లో లేకపోతే ఏ మార్కెట్లో అయినా సరే మీరు వెళ్ళినప్పుడు సోయా కూర దొరుకుతుంది. ఆ సోయా కూర తెచ్చుకొని ఇప్పుడు కాఫీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. అయితే ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఆల్రెడీ వేడి అవుతున్నాయి అవి. దాంట్లో మన దగ్గర ఉన్న కొద్దిగా చక్కెర ప్లస్ మన దగ్గర ఉన్న కాఫీ పౌడర్ వేసేద్దాం. ఇది ఇన్స్టంట్ కాఫీ పౌడర్. సో కాఫీ పౌడర్ ప్లస్ మన చక్కెర వేసిన తర్వాత ఆల్రెడీ వేడి ఉన్న నీళ్ళు, దీంట్లో మనం మన దగ్గర ఉన్న ఈ దిల్ లీవ్స్ని కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నట్టయితే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ ఇలా కూడా వేసేయచ్చు, కాకపోతే ఫ్లేవర్ రావడానికి టైం పడుతుంది. మనం ఇలా కొద్దిగా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఉన్నది మొత్తం వేసేసాం అనుకోండి, చాలా చాలా దిల్ ఫ్లేవర్ వస్తుంది, అంటే సోయా కూర ఫ్లేవరు. మరి తాగడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొద్దిగా చూసి వేసుకోవాలి, కొద్దిగా మాత్రమే. మిగతాది మనం బౌల్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం సోయా కూర అయితే వేసేసాం, ఆరెంజ్ వేయాలి కదా. ఆరెంజ్ ఈ స్కిన్ వేద్దాం ఫస్ట్, స్కిన్ తర్వాత జ్యూస్ కూడా వేసేద్దాం. ముందు ఈ స్కిన్ వేయడానికి ఈ స్కిన్ని ఇలా సన్నగా తురుముకోవాలి దీంట్లో. అయితే ఇలా ఆరెంజ్ స్కిన్ వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కూడా వేసేద్దాం. ఆరెంజ్ జ్యూస్ మరి ఎక్కువ కాకుండా కొద్దిగా ఆ మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం మాత్రమే. ఈ ఆరెంజ్ కట్ చేసి మన దగ్గర ఈ జ్యూసర్ ఉంది, జ్యూసర్లో కొద్దిగా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసేద్దాం దీంట్లో. అయితే ఆరెంజ్ జ్యూస్ తీసిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ చివరిగా వేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ వేసి మరిగించినాం అనుకోండి అంత టేస్ట్ బాగోదు. ఇంతలోకి మనం ఒక మంచి కప్ కూడా రెడీ చేసేసుకుందాం, గ్లాస్ కప్. నేను దీంట్లో గ్లాస్లోనే వేసేస్తున్నాను డైరెక్ట్గా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. చెప్పాను కదా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నట్లేదు మరి చాలా పుల్లగా చాలా ఎక్కువగా ఆరెంజ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆరెంజ్ స్కిన్ కూడా వేసుకున్నాం దీంట్లో. అయితే ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ దిల్ ఆరెంజ్ కాఫీ దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ దిల్ ఆరెంజ్ కాఫీని ఈ గ్లాస్ కప్లో వేసేద్దాం. మంచి సోయా కూర ప్లస్ ఆరెంజ్ ఫ్లేవర్లో బ్లాక్ కాఫీ. ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది తాగడానికి. పైనుంచి కొద్దిగా ఫ్రెష్ దిల్ లీవ్స్ ఇలా గార్నిష్ కోసం వేసేద్దాం. మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఆ నేపాలీ సిల్ రోటీ, దాంతోపాటు ఈ దిల్ ఆరెంజ్ కాఫీ తాగితే చాలా 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 బాగుంటుంది. ఆలస్యం ఎందుకు మరి, వెంటనే టేస్ట్ చేసేద్దాం మనం.
నేపాలీస్ సిల్ రోటీ మరియు దిల్ ఆరెంజ్ కాఫీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. అయితే ఎలా తయారు చేసేసుకోవాలో మీరు చూసారు కదా, చాలా 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 ఈజీ. 5-6 సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. మనకి టేస్ట్ చాలా రెగ్యులర్గా పరిచయమైన టేస్టే, ఎందుకంటే నెయ్యి, తర్వాత యాలకల పొడి, తర్వాత బియ్యం. మనకు రెగ్యులర్గా మనం పండుగల్లో పూర్ణం బూర్లు అవన్నీ చేసుకుంటున్నాం కదా, సిమిలర్ టు ఆ టేస్ట్ మాత్రమే, అంటే సేమ్ అదే విధంగా కొద్దిగా ఉంది. కాకపోతే కొద్దిగా లవంగాల పొడి వేసుకున్నాం కదా, అందుకని కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనం లవంగాల పొడి పెద్ద కర్రీస్తో తప్ప ఇలాంటి తీపి పదార్థాలు తక్కువ వాడుతుంటాం. ఆ లవంగాల వల్ల కొంచెంగా డిఫరెంట్గా ఉంది. దీంతో పాటు మనం తయారు చేసుకున్న ఈ దిల్ ఆరెంజ్ కాఫీ కూడా టేస్ట్ చేసేద్దాం. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో, ఏది ఆరెంజ్ మరియు ఈ సోయా కూర వేసుకొని చేసుకున్నాం కదా, చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. సెల్ రోటీ తయారు చేయు విధానం: ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన బియ్యం, పంచదార, నెయ్యి, యాలకుల పొడి, లవంగాల పొడి మరియు కొన్ని నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. మిక్సీ వేసిన పిండిని పైపింగ్ బ్యాగ్ లో వేసి మరుగుతున్న నూనెలో రౌండ్స్ లా వేసి ఫ్రై చేసుకుని ఆ తర్వాత వాటిని ఓ వుడెన్ బోర్డ్ పై పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన సెల్ రోటీ రెడీ. దిల్ ఆరెంజ్ కాఫీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నీళ్లు వేడి చేసి దానిలో పంచదార, కాఫీ పొడి, సన్నగా కట్ చేసిన సోయా కూర మరియు కమలాపండు తురుము వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దానిలో కమలాపండు రసం మరియు పాన్ లోని కాఫీ మిశ్రమాన్ని వడపోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన దిల్ ఆరెంజ్ కాఫీ రెడీ. చూసారుగా ఇవాల్టి సిల్ రోటీ మరియు ఆరెంజ్ కాఫీ కాంబినేషన్. ఇలాగే ఇంకోసారి కొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.